టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా మెట్పల్లె మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మళ్లీ కలకలం రేగింది. ఈ రోజు ఉదయం ముగ్గురు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. అందులో ఒక విద్యార్థి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరొక ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హేమంత్ అనే బాలుడు మెట్పల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో బాలుడు చికిత్స పొందుతున్నాడు. మరొక బాలుడు మొండి మోక్షిత్ పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు విద్యార్థులు ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. 10 రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కావడంతో భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్ హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. ప్రభుత్వ అసమర్థత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ రావు పరిష్కరించారు. ఇంత ఒక బాబు చనిపోయినాడు, ఇక్కడ గడి ఎవరు లేరు, మీరు అసలు పని కూడా చేయట్లేదు. మీరు ఏం బిక్కుతున్నారు కాదు, ఇంత రెస్పాన్సిబిలిటీ ఏంటండి? నాకు అర్థమవట్లేదు. మీ పిల్లలు లేరా? ఉన్నారా పిల్లలు? ఇదా మీరు పాటించే బాధ్యత? ఇంత మంచి చెప్తా ఉన్నాం అప్పటి నుంచి. అసలు ఎంత 15 నిమిషాల నుంచి ఆ అమ్మాయి నేను ఇన్ఛార్జ్ అంటది, నాకేం తెలియదు సార్ అంటది. ఈయన వస్తాడు, నాకు తెలియదు సార్ పైన ఉన్నా అంటాడు. ఇంత అజాగ్రత్తనా మీరు? ఇంత అరాచకమా? ఏం జరిగింది చెప్పండి. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. బ్రేక్ఫాస్ట్ పోయినారు, బ్రేక్ఫాస్ట్ తిన్నారు, పొద్దున్న లేచిండ్రు. ఏమేమి చెప్పండి, ఇన్సిడెంట్ ఏమి చెప్పండి. పక్కన పిల్లగాని తీసుకురండి, పక్కన పిల్లలు తీసుకురండి. పక్కన పిల్లలు ఎవరున్నా వీళ్ళకి ఏం తెలియదు. స్టాఫ్ ఇంట్రెస్ట్ లేదు. ఏంది నీకు ఇప్పటికీ నేను వచ్చినాను, నీకు తెలియదు ఇక్కడ ఉండేవాడిని. నేనేమో ఇక్కడికి వచ్చిన అక్కడి నుంచి, నీకు ఇక్కడ వరకు ఇప్పటికి ఏమవుతుందో తెలియదు. నీకు ఆయన తెలియదు అంటా ఉన్నాడు. ఆ అమ్మాయి నేనే ఇచ్చేస్తానంది, ఆ అమ్మాయికి ఏం తెలియదు అంటా ఉంది. ఎవరికి తెలుసు అండి మరి? మీ క్లాస్లో ఉన్నామంటే నేను ఎట్లా వచ్చినా అండి ఇక్కడికి? మీకు కనీసం ఇన్సిడెంట్ ఏమైందో మీ స్కూల్లో తెలియకపోతే ఎట్లా అండి? నాకు అర్థమవట్లేదు. కనబడుతుందా మీకు? మీ అజాగ్రత్త మీకే కనబడుతుందా? ఎవరికి తెలుసు మరి ఇన్సిడెంట్ ఏమైందో ఇక్కడ? ఎవరితో మాట్లాడలేదు, ఏం జరుగుతా ఉంది ఇక్కడ అసలు? ఎవరికి తెలుసు ఇన్సిడెంట్ ఏమైందో అని? సారీ స్టేట్ అండి. పిల్లలకి బెస్ట్ వెకేషన్ ఇచ్చేసేయండి ఫస్ట్, సరేనా? మీరు అందరూ కూడా కనీసం కొన్ని రోజులు మీరు లీపీలో పోండి, మీరు బెటర్ కొన్ని రోజులు. ఇంత అన్యాయమా? కనీసం మీకు ఇన్సిడెంట్ ఏమైందో, మీ స్కూల్లో ఒక పిల్లాడు చనిపోతే మీకు తెలియకపోతే ఎట్లా అండి? మీరు పిల్లాడు చనిపోయినాడండి తెలుసా మీకు ఆ విషయం కనీసం? అండ్ యూ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ హ్యాపెండ్. ఇంత రెస్పాన్సిబిలిటీగా ఏమైందంటే ఎవరు తెలియదండి. అందరూ కూడా మొహం చాటేసినారు. నేను ఊరికొచ్చిన అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇప్పటికీ 10 డాక్టర్తో మాట్లాడిన ఆల్రెడీ నేను ఏం జరుగుతుందని చెప్పేసి. మీరు ఇక్కడ స్కూల్లో పనిచేస్తున్న యజమానికి మీకు తెలియకపోతే ఎట్లా? మీ పిల్లలకి ఇదే చూసుకుంటారా మీరు? మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీకు తెలియకపోతే నేను ఎందుకు వచ్చి లాభం ఏంది అసలు? ఇక్కడ మేము వచ్చినాం ఇక్కడికి. నువ్వేంటి హాయిగా నవ్వుకుండా చూస్తున్నావమ్మా? బాగుంది నీ పని, బ్రహ్మాండంగా. ఏ పని వస్తారా? నవ్వుకుంటూ తినడుతానా? మళ్ళీ ఇస్తాను. నాకు తెలిసి మేము వచ్చింది ఇక్కడికి. ఇప్పటికి 10 మంది డాక్టర్తో నేను మాట్లాడినాను. ఎవరికి ఇక్కడ ఏమైనా తెలియదు. పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక పిల్లాడు చనిపోవడం జరిగింది. ఒక పిల్లాడు పొద్దున కారణాలు తెలియక చనిపోవడం జరిగింది. ఇంకో విద్యార్థులను నిజామాబాద్ షిఫ్ట్ చేసినారు ఆ అబ్బాయిని. ఇది 2 కారణాలు అనుకుంటాను. ఒకటేమో పాము కాట అయినా అయి ఉండాలి, రెండోది ఫుడ్ పాయిజనింగ్ అని అయి ఉండాలి. 2 కారణాల్లో కారణం ఏందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. బాధాకరం ఏంటంటే 10 రోజుల క్రితం కూడా ఇదే విధంగా ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. 2 విద్యార్థులు అప్పుడు ఐసీయూలో అడ్మిట్ అవ్వడం జరిగింది. 2 కూడా బతికినారు, వాళ్ళు కూడా సిక్ అయినారు. అప్పుడు అదే పద్ధతిలో మళ్ళీ అదే రిపీట్ అయినది. ఇప్పుడు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే అక్కడ కనీసం స్కూల్లో ఉన్న స్టాఫ్ కానీ టీచర్లకు కానీ అసలు ఎందుకు జరిగినది, ఏం జరిగిందన్న విషయం కూడా సరిగ్గా వాళ్ళకి అవగాహన లేకుండా ఉండడం సార్ బాధాకరం. ఎంతో కష్టపడి
మొన్న చనిపోయిన విద్యార్థి పాపం తండ్రి ఎంతో కష్టపడి కూలి పని చేసుకొని ఆ పిల్లగాడిని రెసిడెన్షియల్ స్కూల్ పంపించినాడు. ఇవాళ చనిపోయిన పిల్లాడు కూడా తండ్రి కూడా దుబాయ్లో పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎంతో బాధ్యతగా పాపం మన మీద బాధ్యత వదిలేస్తే మన రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇంత నిర్లక్ష్యం, ఇంత అజాగ్రత్త చాలా బాధాకరం. కనీసం స్టాఫ్కి 10 రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్, ఆ జాగ్రత్తలు మళ్ళీ అందరం చెప్పడం కూడా జరిగినా కూడా ఇంత అజాగ్రత్త, ఇంత నిర్లక్ష్యంతో ఉండడం చాలా బాధాకరం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం నిద్రలేచి అన్ని రెసిడెన్షియల్ స్కూల్లో రోజు చూసే వార్త పొద్దున్న లేవగానే ఫుడ్ పాయిజనింగ్, ఎలుకలు కొరకడము, కుక్కలు కొరకడము, ఇప్పుడు పాములు కూడా కొరుకుతా ఉన్నాయి, ఆఖరికి పాములు కూడా కాట్లేస్తూ ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాన్ని ఇంకా నిర్లక్ష్యం వహించొద్దు. మన ఇలా పిల్లలు ఇంత చిన్న వయసులో చనిపోవడం చాలా బాధాకరం. దయచేసి ఎప్పుడైనా నిద్రలేచి వెంటనే దీని మీద ఎంక్వైరీ ఆర్డర్ చేసి ఒక కమిటీ ఫామ్ చేసి అన్ని స్కూల్స్ని, అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో ఫుడ్ ఇన్స్పెక్షన్, అలానే వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్, ఇలాంటి స్నేక్ పాయిజనింగ్స్ ఇలాంటి అన్నిటి కూడా కావాల్సిన అన్ని సమకూర్చాలని చెప్పి మళ్ళీ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తాం. మనకి మొన్న ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 నైట్ కేర్ టీచర్ని, ఒక వాచ్మెన్, మనకు 3 నైట్లో డ్యూటీలో ఉంటారు. నైట్ వాళ్ళు డ్యూటీలో ఉన్న వారందరూ ప్రతి డార్మెట్ తిరిగి ఎంక్వైరీ చేశారు, ఎవరైనా సిక్కున్నారంటే ఎవరు లేరు అని తెలిసింది. ఒక అబ్బాయి 5th క్లాస్ అబ్బాయి మాత్రం సిక్కుంటే పేరెంట్స్ పిలిపి పంపించడం జరిగింది. తర్వాత నైట్ వాళ్ళు పండుకోలేదు, టీచర్స్ కూడా అట్లా తెలుస్తూ ఉన్నారు. పొద్దున మార్నింగ్ ఒక 5:15కి 6th క్లాస్ అబ్బాయి, అనిరుద్ధ అబ్బాయి కడుపు నొప్పి వస్తుందని డ్యూటీలో ఉన్న సార్కి చెప్తే వితిన్ ద 15 మినిట్స్లో అంటే 5:30 వరకు కురుట్ల హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. నైట్ కేర్ టీచరు, వాచ్మెన్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఉన్న డాక్టర్ అబ్జర్వేషన్లో ఉంచితే హై ఫీవర్ను ఫిట్స్ లాగా వచ్చింది. దాంతో మా ఫిట్స్కి ఇక్కడ ట్రీట్మెంట్ లేదు, జైచర్ తీసుకెళ్ళమని రిఫర్ చేస్తే 108 అంబులెన్స్లో పిలిపించి అందులో 2 టీచర్లు, నైట్ కేర్ టీచర్, నైట్ వాచ్మెన్ 3 కలిసి తీసుకెళ్ళడం జరిగింది. అరౌండ్ 6:30 లోపు వాళ్ళు జైచాల్ చేరడం జరిగింది. ఆ జైచాల్ చేరే లోపలనే ఆ డాక్టర్ చూసి అబ్బాయి చనిపోయాడని చెప్పడం జరిగింది. మిగతా 2వ అబ్బాయి 6:30కి మన పీఈటీ సార్ డ్యూటీలో ఉంటాడప్పుడు పీఈటీ సార్కి వచ్చి చెప్తే పీఈటీను నేను ఆ అబ్బాయిని మిట్పల్లి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తే మిట్పల్లి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు. అప్పుడు మేము తీసుకొచ్చినాం. వాళ్ళు దాని తర్వాత పేరెంట్ వచ్చాడు. పేరెంట్ వచ్చినాక బెటర్ ట్రీట్మెంట్ గురించి నిజామాబాద్ షిఫ్ట్ చేశారు అబ్బాయిని. ఇంకో అబ్బాయి మన ప్రేయర్ టైంలో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంకో 2 టీచర్లు ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు. జైచాల అబ్బాయి చనిపోయాడు. అనిరుద్ధ అనే అబ్బాయి 6:30 ఆ లోపల ఆ టైంలో అరౌండ్ 6:30 టైంలో చనిపోయాడు. హాస్పిటల్లో చనిపోయాడు. ఆ లోపే మాకు కురుట్లా ఉన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ కాల్ చేసాము. ఆ పేరెంట్స్తోని ఆ డాక్టర్ గారు ఆల్రెడీ మాట్లాడారు. అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాము. పొద్దునే 8 గంటలకు ఈ పెద్దాపూర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి కాదు, ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే మేము పని మీద ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక బాబు సీరియస్గా ఉన్నాడని, ఎల్లారెడ్డిపేట సిరిసిల్ల బాబు అని చెప్పేసి ఆ బాబుకి కనుక్కుంటే హాస్పిటల్లో ఇప్పుడు ఆ బాబు చనిపోయినాడని కూడా చెప్పినారు. గత 2 వారాల్లో ఇక్కడ ఆల్రెడీ ఇది 4వ ఇన్సిడెంట్. అంతకుముందు ఒక 2 వారాల క్రితం కూడా ఒక బాబు చనిపోవడం జరిగింది. 2 సీరియస్ ఉంటే అప్పుడు నిమ్స్లో అడ్మిట్ చేసి 2 కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మళ్ళీ 2 వారాల తర్వాత చూస్తే మళ్ళీ ఒక బాబు చనిపోయినాడు. ఇంకో బాబుని కూడా కడుపు నొప్పి అని చెప్పి నిజామాబాద్ తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఆ బాబుని కూడా బాధాకరం ఏంటంటే ఇక్కడ ఉన్న యాజమాన్యానికి, ఇక్కడ ఉన్న స్టాఫ్కి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు. మేము అక్కడి నుండి వచ్చినాము కూడా ఇక్కడ స్టాఫ్ అసలు ఏం జరిగిందో అన్న అవగాహన కూడా లేదు. అన్నిటికంటే బాధాకరమైన విషయం అది. ఇవాళ చాలా ఇక్కడ ఉన్న యాజమాన్యానికి, స్టాఫ్కి మొన్న వచ్చి వాళ్ళకి అన్నీ కూడా ఇక్కడ చూసిపోయినాము, మాట్లాడడం జరిగింది. కానీ ఇవాళ బాధాకరం ఏంటంటే 2వ ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా అందరూ అదే అజాగ్రత్త, కనీసం సమాచారం లేదు. వాళ్ళకి ఏం జరిగిందో పిల్లలు కూడా తెలియని, సమాచారం కూడా తెలియని పరిస్థితుల్లో ఇక్కడ యాజమాన్యం ఉంది, ఇక్కడ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. సో తప్పకుండా వీళ్ళందరి మీద కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీ పిల్లల్లాగా భావించి, ఇక్కడ పిల్లల్ని మీ పిల్లల్లా భావించి చూసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కనీసం ఇప్పుడన్నా నిద్ర లేవండి, మొద్దు నిద్ర లేచి కనీసం ఇప్పుడన్నా పిల్లల్ని సరే జాగ్రత్త చూసుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అట్లానే తప్పకుండా ఆ పిల్లలకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను.